నీ అనురాగమే. అందరికీ నమస్కారం. TV5 AM వీక్షకులందరికీ నాన్నగారి వర్ధంతి సందర్భంగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి నెలాఖరు దాకా నాన్నగారి పాడిన పాటలు వీటన్నిటిని కూర్చి ఒక సంగీత కార్యక్రమాన్ని తయారు చేసి ఔత్సాహిక కళాకారులని, యువకులని, యంగ్స్టర్స్ ని ప్రోత్సహిస్తున్నటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటివి చేసినప్పుడే పిల్లల్లో ఉన్న సృజ మళ్ళీ ముందు తరాలకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది ఇటువంటి వాటి వల్ల. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి ఎడిటర్ త్వరలోపాటు నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నేను చూసిన కార్యక్రమాల్లో అదే ఈ పాటల పలికేలో పాల్గొన్న యువకులందరూ చాలా చక్కగా పాడారు. అందరూ చాలా ఎంతో ఉత్సాహమే చాలా గొప్ప విషయం. ఇది నాన్నగారి పట్ల మీకున్న అభిమానాన్ని తెలియజేస్తుంది. ఏ కళాకారుడికైనా సరే ఇంత పాపులారిటీ వచ్చిందంటే వస్తుంది. మీరు నాన్నగారిని ఆరాధ్య దైవంగా భావించి మీ గుండెలో ప్రతిష్ఠించుకుని వారి పాటల్ని పాడుకుంటూ, వారి మాటలను స్మరించుకుంటూ, ఈనాటికి మా కుటుంబం తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు మంచి అవకాశాన్ని కల్పించి తద్వారా మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినటువంటి ఎడిటర్ తుర్లపాటి యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈ సందర్భంగా నాన్న వచ్చే సందర్భంగా నేను మా నాన్న ఘంటసాల అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇందులో నాన్నగారి గురించిన జీవిత విశేషాలు వారి వ్యక్తపరిచి ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలని అందులో పోస్ట్ చేసుకుంటే మాకు చాలా సంతోషం. దయచేసి నీ అనురాగమే, నీ అనురాగమే. నీ అనురాగమే, నీ అనురాగమే. వీక్షకులు అందరికీ అభివాదం. ఛానల్ 5 వారు యూట్యూబ్ మాధ్యమం ద్వారా అందిస్తున్న ఘంటసాల పాటల పల్లకి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎల్లలులేని ఆకాశ వీధిలో ఆసీనులైన సంగీత సాహిత్య అభిమానుల సరస్వతి స్వరూప సమాహార అంతర్జాల వీక్షకులకు నమస్సులు అందిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని అందిస్తున్నది సారథి మొట్టమరి, సిడ్నీ, ఆస్ట్రేలియా నుండి. తెలుగు చలనచిత్ర 90 సంవత్సరాల చరిత్రలో సుమారు 1200 గాయక గాయనీమణులు తమ స్వరమాధురితో సుసంపన్నం చేశారు. వారిలో ఘంటసాల ఒక తరగని మేరు శిఖరం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. తెలుగువారికి ఘంటసాల అందించిన తరగని గని భగవద్గీత. ప్రధానంగా ఈ కార్యక్రమం ఘంటసాల గారి పాటల గణాంకాల విశ్లేషణ లేదా an analytical review of ఘంటసాల సాంగ్స్ గా మీరు భావించవచ్చండి. అంటే ఘంటసాల ఎన్ని పాటలు, ఎవరి పాటలు, ఎవరెవరితో పాడినారో లాంటి గణాంకాల పరిశీలన. ఇంచుమించు 90 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఇంత లోతైన విశ్లేషణ ఇంతవరకు జరగలేదు. ఈ విశ్లేషణకు ప్రధాన ఆధారం మా సిడ్నీ వాస్తవ్యులు డాక్టర్ సత్యనారాయణ ఊటుకూరు గారి దశాబ్దాల అవిశ్రాంత వివరాల సేకరణ, గణింపు, పరిశోధన మరియు తద్వారా 1932 నుంచి 2000 మధ్య విడుదలైన తెలుగు సినిమాలు మరియు పాటలపై ఆయన ప్రచురించిన ఎన్నో పుస్తకాలు.
అనురాగమే నీ 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 అనురాగమే. ముందుగా మనం ఘంటసాల గారి గణాంకాల విశ్లేషణకి వెళ్లే ముందు అసలు పాట అంటే ఏమిటి, పాట ఎందుకు మనకి ఇంత ఆనందాన్ని కలుగ చేస్తుంది అనే దాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దామండి. సంగీతం రాగానుభవాన్ని ఇస్తుంది, సాహిత్యం శబ్దానుభవాన్ని ఇస్తుంది. సంగీతాన్ని సాహిత్యాన్ని సమపాళ్లతో సృష్టించిన పాట రాగానుభవాన్ని శబ్దానుభవాన్ని దాటి మనకు రసానుభవాన్ని ఇస్తుంది. మనకు తెలియకుండానే మనం పాటకు ముందడుగు వేస్తాం. అందుచేతనే సాధారణంగా మనం పాట పాడిన గాయకుడికో గాయనీమణికో ఇచ్చినంత గుర్తింపు ఆ పాటను సృజించిన రచయితకు సంగీత దర్శకునికి ఇవ్వలేదేమో, మరింత ముఖ్యంగా రచయితలకు. ఒక అద్భుతమైన అజరామరమైన పాట పలకాలంటే భావం పొంగాలి, రాగం పలకాలి, దానికి జీవం పోయాలి అంటాడు ఆత్రేయ. ఆవేశం ఉప్పొంగి హృదులోని అనుస్వరాలను ఒక పాటగా చిత్రించే కవి అనే కళాకారుడి సృష్టికి ఆ భావాలను స్వరాలతో కూర్చే సంగీతమేస్త్రి కల్పన జోడై ఆ భావాలకి స్వరకల్పనకి జీవం పోసే గాయకుల గళ విన్యాసం నర్తిస్తే వినేవారికి ఆనందానుభూతి కలిగించే పాటలు ఎదలు పులకింపచేయనిది ఎవరికండి? ఆ ఆనందానుభూతిని సృజించిన కవి, సంగీత దర్శకుడు మరియు గాయకులను పాటకు త్రిమూర్తులు లేదా ట్రైమ్విరైట్ ఆఫ్ సాంగ్గా అభివర్ణిస్తాను. తమ జీవితాన్ని కాచి వడపోచి మంచిని చెబుతూ మనకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచి నిరాశలో వెన్నుతట్టి జీవన సమరంలో మార్గాన్ని చూపుతూ స్ఫూర్తిని ఇచ్చి మార్గాన్ని చూపిన ఆత్రేయ, శ్రీశ్రీ, మల్లాది, సముద్రాల, పింగళి, ఆరుద్ర ఇత్యాది మహామహులు ఎందరో ఉన్నారు. ఆ మేటి సాహిత్యానికి ధీటిగా స్వరకల్పన చేసిన సాలూరి, పెంజాల, మహదేవన్ లాంటి వారి దిశానిర్దేశంలో తమ అద్భుత గానం ద్వారా నటించిన ఘంటసాల, సుశీల, జానకి, బాలు లాంటి గాయకులు తెలుగు సినిమా పాటను సుసంపన్నం చేశారు. ఆ తేట తెలుగు పాటలు చక్కని సంగీతం, మృదు మధుర గాత్రాన్ని మనకు అందించిన ఎందరో మహానుభావులు, వారందరికీ పలికే మహత్తర నీరాజనమే ఒక విధంగా తెలుగువారికి అందించిన తెలుగు చలనచిత్ర గీత కోసమని డాక్టర్ ఊట్కూరు సత్యనారాయణ గారు రూపొందించిన పుస్తకం అండి. 1932లో ప్రారంభమైన మాట్లాడే తెలుగు సినిమా అంటే టాకీ సినిమా నుండి 2000వ సంవత్సరం వరకు సుమారు 5150 సినిమాల్లో 31,259 పాటలు సృష్టించబడ్డాయి. 5150 సినిమాలు,
259 పాటలు. ఇవండి 1932 నుంచి 2000 వరకు తెలుగు సినిమా ప్రపంచంలో సృష్టించబడిన పాటలు. ఈ 69 సంవత్సరాలలో 588 మంది పాటల రచయితలు అందించిన ఈ పాటల విన్యాసాన్ని 427 సంగీత దర్శకులు తమ అమూల్య బాణీలతో మెప్పించి 1165 గాయక గాయనీమణుల మధుర కంఠస్వరంలో జీవం పోసుకొని తెలుగు వారిని నాడు నేడు రాబోయే కాలంలో కూడా ఉర్రూతలూగించాయి, ఉర్రూతలూగిస్తున్నాయి, ఉర్రూతలూగించబోతున్నాయి. అంటే ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నామండి? ఈ పాటలు సృష్టించింది ఇన్ని వేల 31,000 పైగా ఉన్న పాటలు సృష్టించింది ఒక 588 మంది పాటల రచయితలు. ఈ పాటలకి బాణీ కూర్చిన వారు 588 మంది, 427 మంది మ్యూజిక్ డైరెక్టర్స్. అందులో ఘంటసాల గారు ఒక్కరండి, మర్చిపోకండి. ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ లేదా సంగీత దర్శకుల దిశానిర్దేశంలో ఇన్ని వేల పాటలు పాడింది ఎవరు? 1165 మంది గాయక గాయనీమణులు. మరి ఇంతమంది గాయకులు గాయనీమణులు ఉంటే మనకి ఒక ఘంటసాల, ఒక బాలసుబ్రహ్మణ్యం, లేదా ఒక సుశీల, ఒక జానకి మొదలుగా కొద్ది మందిని మనం ఎందుకు మర్చిపోలేకుండా గుర్తించుకుపోతున్నాం? వారు అంటే ముఖ్యంగా ఘంటసాల గారు చేసిన కంట్రిబ్యూషన్, ఆయన ఏం చేశారు? ఎందుకు ఘంటసాల అంటే మనకు ఇంత అభిమానం? ఇంచుమించు ఆయన పుట్టి 100 సంవత్సరాలు కాబోతుంది. ఆయన మనకు దూరం అయ్యి ఇంచుమించు 45 సంవత్సరాలు పైగా దాటిపోయింది. మరి ఇప్పటికీ కూడా మనం ఘంటసాల గారిని మర్చిపోలేకపోతున్నాం. అంతటి బృహత్తర రాశి అంటే 31,000 పైగా ఉన్న పాటల్లో మన ముందటి తరానికి నచ్చిన, మనం మెచ్చిన, రాబోయే తరాలు కొనయాడే కొన్ని వేల పాటలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. తొలినాళ్లలో నటులు తమ పాటలను తామే పాడుకునేవారు. ఒక విధంగా ఆలోచిస్తే బాలరాజు సినిమాలో అక్కినేనికి ఘంటసాల అందించిన ప్లేబ్యాక్ తెలుగు సినిమా పాటను మలుపు తిప్పి ఒక మహత్తర మార్పుకి నాంది పలికింది అనిపిస్తుంది నాకు. సుదీర్ఘ తెలుగు పాట గమనంలో తమ పాటను తాము పడుకున్న నటులున్నారు. నాగయ్య, భానుమతి, అక్కినేని, అలాగే స్వీయ సంగీత సారథ్యంలో పాడుకున్న గాయకులున్నారు. ఘంటసాల, ఏం రాజా, చక్రవర్తి, ఎస్పి బాలులాగా. నాటికి నేటికి సినీ సంగీత చరిత్రలో అద్భుతమైన 3 పాటలు స్వరకల్పన చేసిన పెండ్యాల గారున్నారు. ఆ 3 2 గీతాలు తన ఖాతాలో వేసుకున్న మల్లాది రామకృష్ణ శాస్త్రి గారున్నారు. ఆ 2 గీతాలలో 3 గాన శిఖామణులు పాడిన ఒక పాట ఉంది. ఆ పాట ఏమిటో, ఆ గాయకులు ఎవరైనా చెప్తారా? అదేనండి, జేబేరి కోసం ఘంటసాల, పిబి శ్రీనివాస్, రఘురాజ్ పాణిగ్రహి పాడిన మల్లాది వారి మదిశారదాదేవి మందిరమే. సో ఇంతకుముందు అనుకున్నాం అద్భుతమైన 3 పాటలు ఉన్నాయని. తెలుగు సినీ చరిత్రలో ఒక విధంగా సంగీతానికి, సాహిత్యానికి ఒక పెద్ద పీట వేసి అజరామరంగా మరొక్క గాయకుడు లేదా మరొక్కరు ఇటువంటి సృష్టి చేయలేని 3 పాటలు ఏంటి? ఇప్పుడే అనుకున్నాం, జైబేర్లో మదిశారదాదేవి మందిరమే. ఆ తర్వాత రసికరాజ తగువారము కామా అంది. అలాగే
జగదేకవీరుని కథలో శివశంకరి శివానందలహరి అని అది పింగళి గారు రాశారు. ఈ మూడింటికి కూడా పెండ్యాల గారు స్వరకల్పనే, కానీ మూడింటికి ఆ 3 పాటల్ని పాడింది కూడా ఘంటసాల గారు. అంటే ఘంటసాల గారు తెలుగు చలనచిత్ర పాటల ఒక రసరమ్య సృష్టిలో ఆయన పాలు పంచుకున్నారు. ఆయన ఎదిగిన ఎత్తులకి ఇంతవరకు మరెవరూ వెళ్ళలేదని చెప్పటానికి నేనేమి సాహసించడం అనే అనట్లే, అది నిజం. కొంతమంది అనవచ్చు, కొందరు రచయితల గాయకుల పాటల పుస్తకాలు చూసాం, మా గూగులమ్మను అడిగితే పాటల వివరాలు చెబుతుంది అని. 2000 సంవత్సరం వరకు తెలుగు చలనచిత్ర సీమ ఎంతమంది గేయ రచయితలను, సంగీత దర్శకులను, గాయకులను పరిచయం చేసిందో ఎవరైనా చెప్పగలరా? ఆ కళాకారుల సమగ్ర సృష్టిని ఇంతవరకు చలనచిత్ర పరిశోధకులు ఎవరైనా మనకు అందించారా? ఈ ప్రశ్నలకు సాహిత్య చరిత్రపై కొంత అవగాహన ఉన్నవానిగా, సంగీత సాహిత్య ప్రియుడిగా, తెలుగు చలనచిత్ర పాటపై మక్కువ కల ప్రేక్షకుడిగా, అంతకంటే పాటల త్రిమూర్తులకు మనం ఎంతో రుణపడి ఉన్నామని భావించే వ్యక్తిగా మీకు విన్నవించుకునేదేంటంటే ముందటి ప్రశ్నలకు ఇంతవరకు సమాధానాలు లేవండి. ఏ కొద్ది ఉన్నా అవి అపరిపక్వం. నేడు తెలుగు విభాగాలలో PhD పట్టాల అందుకున్న వారి పరిశోధన వ్యాసాలలో కూడా ఎన్నో లోపాలు. ఒకరి పాట మరొకరికి ఆపాదించి శోధనలో ఎంతో ఉపరితలత్వాన్ని చాటుకున్న చదువులేదు. ఇవంతా ఎందుకు చెప్పుకోవాలి? మనం ఘంటసాల గారి గురించి మాట్లాడుకునే ముందు ఘంటసాల గారి యొక్క ఏమిటి ఆయన కృషి అని చెప్పుకునే ముందు ఈ చుట్టూ ఉన్న సమాహారం మనకి తెలియాలి. ఎన్ని పాటలు వచ్చినాయి, అసలు ఎంతమంది గాయకులు వచ్చారు, ఎంతమంది సంగీత దర్శకులు వచ్చారు, ఎంతమంది గాయనీమణులు రచయితలు వచ్చారు. వారిలో ఒక్క ఆణిముత్యమే, ఒక్క ఎవరెస్ట్ శిఖరం ఘంటసాల అని చెప్పటానికి మనకి ఏమిటి కారణం? మనము తర్కించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈ పాట, తెలుగు సినిమా పాట యొక్క అన్ని రకాల గణాంకాలని మనం ఒక్కసారి స్మృతిలోకి తెచ్చుకుంటేనే కానీ ఘంటసాల గారి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించలేము. తెలుగు సినీ పాటల చరిత్రలో అప్పటికీ ఇప్పటికీ సామాన్య ప్రేక్షకుడితో పాటు తలపండిన రచయితలను కూడా తికమక పెట్టే 2 పాటలు ఉన్నాయి. అవేమిటో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. తోటికోడళ్ళలోని కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీచానా, మరియు డాక్టర్ చక్రవర్తిలోని మనసున మనసై పాటలు. కానీ వాటిపై ఆత్రేయ, శ్రీశ్రీ స్వయంగా సందేహ నివృత్తి చేశారు. కదా, లేకపోతే అందరూ పొరబడేవారే, ఒకరి పాట ఒకరు రాశారని. ఈ చక్కటి 2 పాటల్ని మనకి వినిపించింది ఎవరండి? ఆ 2 సినిమా పాటలతోటి పాడారా? కాదు. ఘంటసాల నాట్యం చేశారు, ఘంటసాల అభినయం చేశారు. కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడీచానా, ఎలాగో మనసున మనసై బ్రతుకున బ్రతికేనేనా. అందుకే నాగేశ్వరరావు గారు అంటూ ఉండేవారు, ఘంటసాల గారి పాటలో 50% పైగా ఆయనే ఒక నటునిగా నేను ఏమి తెరపై చూపించాలి, నా మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ రావాలి, ఏ భావాన్ని నేను చూపించాలి ఆ పాటకి అనే దాన్ని ఘంటసాల గారు పాటలో
పలికించటం కాదు, నర్తింపచేశారు. అందుకే మనకి ఆ పాట విన్నా ఆ స్ఫురణ వచ్చేస్తూ ఉంటుంది. ఓ ఆ భావం మనకు పలుకుతూ ఉంటుంది. ఆ ముఖ కవళికలు, నటులు వారి యొక్క చేయవలసిన కృషిని 50% పైగా ఘంటసాల గారు చేసేసారన్నారు నాగేశ్వరరావు గారు. సో ఆయన చేసేసిన తర్వాత నాదే ఉందండి, ఆ భావాన్ని నా మొహంలో చూపించటమే అన్నాడు. అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం, నాగేశ్వరరావు గారు అద్భుతమైన నటుడు తెలుగు సినీ చరిత్రలో, అలాగే భారతదేశ సినీ చరిత్రలో కూడా ఒక అద్భుతమైన నటుడు ఆయన. కానీ ఆయన విజయం వెనుక ఘంటసాల గారి పాత్ర అమోఘం. నాడు మనం అనుకున్నట్టు బాలరాజు సినిమా నుంచి చివరి వరకు ఆయనకి పాడిన పాటలు, అంటే ప్రేమనగర్ అవ్వచ్చు, లేదంటే చివరి భక్త తుకారం, ఇలాంటి చిత్రాల వరకు వందల కొద్దీ పాటలు పాడిన ప్రతి పాటలో ఆయన జీవించారు. ఏ పాట తీసి ఇది గొప్పగా ఉంది, ఇది బాలేదు అని చెప్పటానికి ఎటువంటి అవకాశం మనకి ఇవ్వకుండా ఘంటసాల గారు పాడి ఆ పాటలో రసానుభూతిని పొంది, ఆ రసానుభూతిని నటుని ద్వారా మనకి తెరపై చూపింపు చేశారు. అందుకే ఘంటసాల గారికి మనం ఎన్ని నమస్కారాలు పెట్టుకున్నా సరిపోదు. కానీ ఇంత బరువైన భావాల్ని, ఇంత బరువైన రచనల్ని అందించిన రచయితల యొక్క మదిలో ఉండే భావన ఏంటి, ఎందుకు ఈ రచయిత ఇక్కడ ఈ అక్షరాన్ని రాశారు, ఈ పదాన్ని రాశారు, ఈ వాక్యాన్ని రాశారు, ఈ చరణాన్ని రాశారు అని అవలోకించుకున్నారని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ అవలోకనే ఆయన భావనలో ఆయన జీవించి, ఆ జీవించిన భావాన్ని తన గణంలో పలికించి మన అందరికీ ఇప్పటికి కూడా వినిపింపచేస్తూ మనల్ని పులకింపచేస్తున్నారు ఘంటసాల గారు. మనం సాధారణంగా వింటూ ఉంటామండి, ఘంటసాల గారు ఇంచుమించు ఒక 10,000 పాటలు పాడి ఉండొచ్చు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఒక 40,000 పాటలు పాడి ఉండొచ్చు అని వింటూ ఉంటాం. బాలసుబ్రహ్మణ్యం గారే చాలా చోట్ల చెప్పారు, నేను అన్ని పాడి ఉండనండి, ఓ 37,000 పాటలు పాడి ఉంటానేమో అని. మనం ఇందులో ఎలాగా ఈ 10,000 పాటలు ఎక్కడున్నాయి, ఘంటసాల గారు పాడిన 10,000 పాటలు ఏవి, ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఏ పాట ఎవరు పాడారు, ఒకవేళ మన అంత మహోత్తర సంపద మనం ఏమన్నా మిస్ అయిపోయామా, ఎక్కడిగా. సో ఊటుకూరు గారు ఏం చేశారంటే 1932 నుంచి 2000 వరకు వచ్చిన సినిమాలన్నింటినీ ముందు ఒక ఫిల్మోగ్రఫీ కింద 2 పుస్తకాల కింద తయారు చేశారు. ఆ ప్రతి చిత్రంలో, అంటే ఇంక్లూడింగ్ డబ్బింగ్ మూవీస్ అండి, ప్రతి సినిమాలో ఎవరు పాటలు రాసింది, ఎవరు డైలాగ్ రాసింది, ఎవరు సాంకేతిక వర్గం అంటే పాటలు పాడింది, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, దర్శకులు ఎవరు, అలాగే దాని నిర్మాతలు ఎవరు, ఇలాంటి వివరాలన్నీ సేకరించి 2 వాల్యూమ్స్లో ముందు ప్రచురించారు. అది ఫిల్మోగ్రఫీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ సాంగ్స్. అంటే ఆ మదింపు ద్వారా మనకేం తెలిసింది, తెలుగు చలనచిత్రంలో 1932 నుంచి 2000 వరకు ఎన్ని సినిమాలు తెలుగులో వచ్చినవి. ఇక ఆ తర్వాతకు వస్తే ఈ అన్ని సినిమాలలో ఏవేవి పాటలు ఉన్నాయి, ఈ పాటలన్నీ సేకరించి, ఈ పాటల వివరాలను సేకరించి క్రోడీకరించి ఏ సినిమాలో పాట ఏమిటి, పాడింది ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఈ యాక్టర్స్ ఎవరు అనేది కూడా ఉందండి. ఇంకా అది పరిశీలనలో ఉంది అంతాను. ఇవన్నీ సమకూర్చేటప్పటికీ ఒక బృహత్తర గ్రంథం కింద తయారైంది. అంటే ఆలోచించండి, 32,000 పాటల వరకు, ప్రతి పాటకి ఎవరు, ఏ సినిమాలో ఉంది, ఏ సంవత్సరంలో వచ్చింది, దీన్ని
రాసింది ఎవరు, సంగీతాన్ని సమకూర్చింది ఎవరు, పాడింది ఎవరు, ఇలాంటి వివరాలతోటి ఇంత వివరణాత్మకంగా గణాంకాలు కూర్చటం వల్ల మనకేం తెలుస్తున్నది? ఘంటసాల గారు ఎన్ని పాటలు పాడారు, ఎన్ని సంవత్సరాలు ఆయన సినిమా రంగంలో ఉన్నారు, ఎంతమంది రచయితలతో, ఎంతమంది సంగీత దర్శకులతో ఆయన పనిచేశారు, అలాంటి వివరాలు మనకి ఇప్పుడు తెలుస్తున్నాయండి. ఉదాహరణకి ఘంటసాల గారు 35 సంవత్సరాలు సినిమా రంగంలో ఉన్నారు. ఆయన 663 సినిమాలకి పాటలు పాడారండి. అలాగే ఆయన 106 పాటల్ని పాడారు ఆయన. తర్వాత 96 మ్యూజిక్ డైరెక్టర్ల దిశానిర్దేశంలో ఆయన పాటలు పాడడం జరిగింది. ఆ 96లో ఘంటసాల గారు ఒకరు, మర్చిపోద్దండి. ఇక ఘంటసాల గారు ఎంతో మంది గాయని మనులతో కూడా పాడారు. ఆ వివరాలు కూడా మేము ఇంకా పరిశీలిస్తున్నాం. ఏ విధంగా ఘంటసాల గారు ఏ గాయకుడితోటి, ఏ గాయనిమణితోటి ఎన్ని పాటలు పాడారు అనే వివరణ కూడా మేము త్వరలో సాధించబోతున్నాం. ఆ వివరణలు కూడా ఇప్పుడు ఘంటసాల గారు ఎంత అనుకున్నామండి మనం, ఆయన 2484 పాటలు పాడారు. ఎన్ని సినిమాల్లో? 663 సినిమాల్లో. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సినిమా రంగంలో? 35 సంవత్సరాలు. ఇప్పుడు అదే బాలసుబ్రహ్మణ్యం గారు ఏం చేశారంటే అండి, ఆయన 1967లో ఆయన ప్రారంభించి మొత్తం 9,900 పాటలు పాడారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అంటే సంఖ్యాపరంగా బాలసుబ్రహ్మణ్యం గారు తప్పకుండా ఆయన తిరగని రికార్డు. ఘంటసాల గారు 2484 పాటల్లో ఎవరినైనా అడగండి, ఏ పాట బాగోలేదు, ఏ పాటకి సాహిత్యం బాగాలేదు, ఏ పాటకి సంగీతం బాగాలేదు, ఏ పాటలో ఘంటసాల గారు ఇంకొక విధంగా పాడి ఉంటే బాగుండేది కదా అనే ఎక్కడ ఎటువంటి చిన్న అవకాశం కూడా రాకుండా ప్రతి పాటని అది ప్రతి సృష్టిగా అద్భుతంగా పాడి ఈరోజు కూడా ఆ పాడిన భావనలతోటి మనకి ఆనందాన్ని, అనుభూతిని కలుగచేస్తూనే ఉన్నారు ఘంటసాల గారు. ఇక వుడ్కూర్ గారు ఈ సంకలనంతో మనకి ఇంకా ఏం తెలిసిందంటే, ఒక విధంగా మొత్తం 32 నుంచి 2000 వరకు వన్నె తెచ్చిన తెలుగు సినీ తెరకు లేదా వన్నె తెచ్చిన రచయితలు ఎంతమంది అంటే 588 మంది, సంగీత దర్శకులు 427, గాయకులు 1165 మంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పాట పాడిన దర్శకులు కూడా, అదే ఒక పాట పాడిన గాయకులు, ఒక చిత్రానికే సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు, ఒక పాట మాత్రమే రాసిన రచయితలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే మనకి ముత్యాల ముగ్గులో ఒక చక్కటి పాట ఉంది, నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కళ్ళల్లో నీళ్లు చూసి అని మన గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాశారు. ఆయన మరలా ఆయన సినిమా చరిత్రలో ఆయన రచనా వ్యాసంగంలో అదొకటే పాట, కానీ ఆయన కూడా ఈ సంకలనంలో చోటు చేసుకుంటారు, ఎందుకంటే ఆయన ఒక పాట పాడారు. ఆ విధంగా ఆలోచిస్తే ఎంతమంది రచయితలు 1165 మంది గాయని మనుల్లో మనం ఘంటసాలని ఎవరెస్ట్ శిఖరం అని చెప్పుకుంటున్నామంటే, గర్వంగా ఘంటసాల మా తెలుగువాడు అని చెప్పుకోగలుగుతున్నామంటే ఎందుకు అంటే ఆయన చేసిన అవిరళ కృషి. దీని గురించి మనం ముందుగా ఒకటి ఆలోచించుకోవాలి. ఘంటసాల గారు తెలుగు సినిమా చిత్రంలోకి అడుగు పెట్టకముందు తెలుగు పాట ఎలా ఉంది, ఆయన అడుగు పెట్టిన తర్వాత తెలుగు పాట ఏ విధంగా మారిపోయింది, మార్పు చెందింది, ఒక రకమైన నవ చైతన్యాన్ని తెచ్చుకుంది తెలుగు సినిమా పాట. అంతవరకు
మరాఠీ బా మరాఠీ స్టైల్లో కానీ ఆ పద్ధతుల్లో కానీ ఉన్న సంగీతం, ఆ పాటల్ని, ఆ శైలిని తెలుగులో చక్కగా తెలుగు భావాల్ని పలికించి సరళంగా ప్రతి సామాన్యునికి తన పలుకుతున్న ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి వాక్యం కూర్చున్న సినిమా చూస్తున్న సామాన్య ప్రేక్షకుడికి కూడా తెలిసి అర్థమై ఆ భావాన్ని అందిపుచ్చుకోవాలనే తపన ఒక ఘంటసాల గారికి ఉంది. ఆ తపనతోటే ఆయన 2484 పాటలని పాడారు. అందువల్లే ఆ పాటల్లో ఉండే క్లారిటీ, ఆ పాటల్లో ఉండే స్పష్టత, సంగీతం ఎప్పుడు పాటని దాటి వెళ్ళిపోలా, రాగం ఎప్పుడు భావాన్ని దాటి వెళ్ళనివ్వలేదు ఘంటసాల గారు. పద్యాలు అంతకుముందు నాటకీయ పద్ధతిలో ఉన్న పద్యాలని కొంత సరళీకృతం చేసి చాలా క్లుప్తతరం చేసి మనందరికీ పద్యాల్ని ఆనందింపచేసే అవకాశాన్ని కలిగించారు ఘంటసాల గారు. చక్కగా వినండి. తెనాలి రామకృష్ణ ఇలాంటి సినిమాల్లో ఎన్నెన్ని పద్యాలు పాడారు, ఎంత చక్కగా పాడారు. ఒక హరికథ, ఒక మనం వాగ్దానం, ఇది అంటే ఆత్రేయ గారి సినిమా అండి. శ్రీశ్రీ గారి చేత రాయించారు. ఎవరి మీద? రాముడి మీద. శ్రీనగజాతనయం అంటే ఆ చక్కటి హరికథని ఘంటసాల గారు మనం వింటూ ఉంటే ఎలా ఉందంటే, ఒక హరికథలో నిష్ణాతుడైన వ్యక్తి పాడితే ఎలా ఉంటుంది అదే మనకు కనపడుతూ ఉంటుంది. మనం ఆ సినిమా చూడకపోయినా సినిమా చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అది రేలంగి గారు చక్కగా అభినయించారు కదా. అంటే ప్రతి పాటని ఆ భావాన్ని పలికించటంలో ఒక విశిష్టతని, ఒక శైలిని చేకూర్చారు ఘంటసాల గారు. తర్వాత వచ్చిన గాయనీమణులకు ఒక దారిని, ఒక రహదారిని ఆయన ఏర్పరిచారు. తెలుగు పాటని ఒక ఉచ్చ స్థితికి తీసుకువెళ్ళారు. ఈ తెలుగు పాటని ఇంతకన్నా మించి ఎవరు పాడలేరు, పాడే అవకాశం లేదు అన్న పద్ధతిలో కూడా పాడారు. అవే మనం అనుకున్నాం. జైబే చిత్రంలోని పాటలు కానీ, శివశంకరి పాట కానీ, లేదా మాణిక్య వీణ అని మా మహాకవి కాళిదాసులోని పాటలు కానీ వింటే మనకు అనిపించేది అదే. మరి ఇక అందరికీ నచ్చే ఒక గొప్ప చిత్రం ఉంది కదండి, మూగ మనసులు. ఈ మూగ మనసుల కాంబినేషన్ ఎవరు? ఆదుర్తి, ఆత్రేయ, అక్కినేని, మహదేవన్, ఘంటసాల. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి పాట మహా అయితే ఒక 70-80 పాటలు ఉన్నాయంతే. కానీ అందరూ ఏమంటారు? ఆత్రేయ, ఆదుర్తి, మహదేవన్, ఘంటసాల అంటారు. అంటే అక్కినేని ఉన్నారనుకోండి ఇక్కడ. అంటే పాడినవి 80-90 పాటలైతే ఈరోజు కూడా ఏంటి ఆత్రేయ రాసిన పాటలు వేళ్ళు పాడేసి ఉంటారు ఘంటసాల గారు అనుకుంటూ ఉంటారు. కానీ ఆత్రేయ రాసిన 2000 పాటలు కూడా లేవు. అందులో ఘంటసాలతో పాడించిన మేబీ ఇంచుమించు 200-300 ఉండొచ్చు. అన్ని తక్కువ పాటలు కూడా ఈరోజు మనం తలుచుకుని ఎంతో మురిసిపోతున్నాం. ఆత్రేయ లేదా ఆదుర్తి లేదా అక్కినేని, ఆ ఘంటసాల ఎందుకనుకుంటే ఆ ప్రతి పాటని అద్భుతంగా గానం చేసి, అద్భుతంగా పాట ద్వారా నటించి మనందరికీ ఎంతో అనుభూతిని కల్పించారు ఘంటసాల గారు. ఆయనకి ఏ విధంగా అంటే మనం ఎంతో రుణపడిపోయాం. ఈ రుణాన్ని ఎలా తీర్చుకుంటాం, ఎలా తీర్చుకోగలం ఎవరికి తెలియదు. అది తీర్చుకుందామన్నా తీరేది కాదు. బహుశా తెలుగు రాష్ట్రాల వారు, తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు అందరూ కూడా ఘంటసాల గారి శత జయంతి త్వరలో రానుంది. ఆ సంవత్సరంలో ఆయన్ని మరింత తలుచుకుని ఆయన స్మృతికి, ఆయన్ని గుర్తించే విధంగా
ఆయన ప్రజలు మర్చిపోలేని విధంగా ఏదైనా ఒక మహత్తర కార్యక్రమం జరిపితే బాగుంటుందని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నేను చేతులు ఎత్తి విన్నవించుకుంటున్నా. నీ అనురాగమే నీ అనురాగమే నీ అనురాగమే నీ అనురాగమే నీ అనురాగమే. ఇక మరికొన్ని విషయాలు కూడా మనం ఒక్కసారి తలుచుకుందాం. ఘంటసాల గారు తన 2484 పాటల్లో నారాయణ రెడ్డి గారికి అంటే రచయితగా నారాయణ రెడ్డి గారివి ఆయన 302 పాటలు పాడారండి. తర్వాత ఆరుద్ర గారి 232, సముద్రాల వారి 195, అన్నోన్ లిరిసిస్ట్ అంటే మనకి ఆ రచయిత ఎవరో తెలియదు, ఆయన 189 పాటలు, ఆత్రేయవి 187, కొసరాజు గారివి 177, శ్రీశ్రీ గారివి 165, ఇలాగా 20 ర్యాంక్స్లో ఉన్న రచయితల వివరాలని కూడా నేను ఒక స్లైడ్లో మీకు షేర్ చేస్తానండి, మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఇక ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్లో చెప్పుకున్నాం ఎంతమంది మ్యూజిక్ డైరెక్షన్లో ఆయన పాడారు, కానీ ఏ మ్యూజిక్ డైరెక్టర్లో ఆయన ఎక్కువ పాడారు ఒకసారి ఆలోచించండి. ఘంటసాల గారు స్వీయ సంగీత సారథ్యంలో పాడుకున్నవే 505, అంటే ఇంచుమించు 20% పాటలు ఆయన స్వీయ సంగీత సారథ్యంలో పాడుకున్నవన్నమాట. తర్వాత టివి రాజు గారు చక్కటి ఆహ్లాదకరమైన పాటలు పాడిచ్చారు 267, రాజేశ్వరరావు గారు 259, పెంట్యాల గారు 249, ఇక మహదేవన్ గారు 2248. ఇలాగా మనకి చివరిగా 20వ ర్యాంక్ వచ్చేది ఏంటంటే సత్యం గారి డైరెక్షన్లో 27 పాడారండి. తర్వాత ఘంటసాల గారు ఈ పాడిన సోలో పాటలు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఆయన డ్యూయట్లు ఎన్ని పాడారు, ఇవి కూడా మీకు క్లుప్తంగా చెప్తాను. ఘంటసాల గారు ఆయన పాడుకున్నవి 2484లో ఆయన సోలో పాటలు ఎన్ని అంటే 1366 పాటలండి. అవి ఎన్ని సినిమాల్లో పాడారు? 518, 94 రచయితలు, 81 మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇక ఆయన పాడిన వాటిలో డ్యూయట్ సాంగ్స్ ఎన్ని ఉన్నాయి? 1000 డ్యూయట్ సాంగ్స్ ఉన్నాయండి. తర్వాత కోరస్ సాంగ్స్ అంటే గ్రూప్ సాంగ్స్ అంటూ ఉంటాం కదా, అవి 118. మీరు అడగవచ్చు ఈ వివరాలు ఎలా వచ్చినాయి అని. ఇంతకుముందు చెప్పాను, డాక్టర్ ఊటుకూరు గారి సమగ్ర విశ్లేషణ అది. ఆయన తెలుగు సినిమా పాట ఈ రెండింటి మీద ఎప్పుడూ లేని సమగ్రమైన రీసెర్చ్ చేయటం వల్ల అందులో అసలు ఏ పాట ఏ సినిమాలో ఉంది, ఏ పాట ఎవరు పాడారు, ఏ పాట ఎవరు రాశారు లాంటి వివరాలు లేని సరిగ్గా అందని సమయంలో ఆ లోటుని భర్తీ చేయటానికి ఆయన చాలా ముందుకు వచ్చారు. ఆయన కృషికి అభినందనీయులైన తెలుగు ప్రాంతానికి సుదీర తీరంలో ఉంటూ ఎన్నో జటిలమైన సమస్యలని అధిగమిస్తూ ఇంతవరకు ఎవరూ చేయలేని విధంగా 5150 చిత్రాల టైటిల్స్ను, పాతతరం సినిమా పుస్తకాలను, గ్రాఫోన్ రికార్డులను, క్యాసెట్లను, సీడీలను, ఎన్నో పుస్తకాలను పరిశీలించి ఎందరితోనూ సంభాషణలు చేసి వారి వద్దనున్న వివరాలను తన దగ్గరున్న విషయాలతో పరిశీలించి తులనాత్మకంగా విశ్లేషించి
రుజువులతో ఈ 32,000 పాటల వివరాలు నిగ్గు తేర్చి ఆ కృషి ఫలం అందరికీ అందచేయటానికి ఆయన పలు పుస్తకాలని ప్రచురించడం జరిగిందని ఆ పుస్తకాల వివరాలు కూడా నేను ఒక స్లైడ్గా షేర్ చేసుకున్నాను. ఇక అలాగని చెప్పేసి తెలుగు సినిమా పాటకి సంబంధించిన ప్రతి ప్రశ్న తీరిందని నేను అనుకోవటం లేదండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా రచయిత ఎవరో తేల్చలేని 8,600 పాటలు ఉన్నాయండి. అది ఊటుకూరి గారి సంకలనంలో. పాడిన వారు ఎవరో తెలియని పాటలు 4,293 ఉన్నాయి. ఒకరి పాటలు ఒకరివిగా చలామణి అంటే అయినవి, ఒకరి పాటలు ఒకరివిగా చలామణి అయినవి అవుతున్నవి ఎన్నెన్నో ఉన్నాయి. పోయినోళ్ళందరూ మంచోళ్ళు అన్నట్టు ఆ మంచోళ్లతో కలిసిపోయిన మహనీయుల కృషి నిజ నిర్ధారణ చేసే అవకాశం ఇక ఎప్పటికీ వచ్చే అవకాశం లేదా సందర్భం కూడా ఉండకపోవచ్చు. అందరూ అంటూ ఉంటారు చాలా మట్టుకు పాటలు సముద్రాల వారి మల్లాది గారు రాశారని. ఎలా తెలుస్తుంది? వారిద్దరూ లేరు మన దగ్గర. సో ఈ విధంగా ఆలోచించుకుంటే తెలుగు సినిమా పాట చరిత్రలో ఒక ఎవరెస్ట్ శిఖరం ఘంటసాల గారు. ఆయన పాడింది 2,484 పాటలే అయినా ఆ పాటలతోటే మనల్ని రంజింపచేసి, ఆ పాటలతోటే ఆయన నటించి, ఆ పాటలను కూడా మనదృష్టం కొద్దీ, టెక్నాలజీ కొద్దీ ఈరోజు ప్రతి పాట మనకు దొరుకుతున్నది. అన్ని వీడియోలు దొరకపోవచ్చు కానీ ప్రతి పాట మనకి ఇంచుమించు దొరుకుతున్నది కదండి. ఆ పాటని మనం విని ఆనందిస్తూ ఘంటసాల గారిని మనం తలుచుకుంటూనే ఉన్నాం. ఘంటసాల గారికి మరొక్కసారి నా నమస్సులు. అంటే ఎంతో చెప్పాలనన్నా ఒక్కొక్కసారి గొంతు కూడా తడబడుతూ ఉందండి. ఘంటసాల గారి మీద అభిమానం. సో ఆయన అభిమానానికి ఆయనకి అభినందనలు చెప్తున్నాను అంటూ ఉంటే అనిపిస్తూ ఉండొచ్చు ఆయన నా ముందుగానే ఉన్నారు లేదా ఎక్కడో దూరాన ఉన్నా నేను చెప్తున్న ఈ 4 మాటలు ఆయన విని నన్ను ఆశీర్వదిస్తారని, నా అభినందనలు అందుకుంటారని అనుకుంటూ ఉన్నా. ఘంటసాల గారికి అభినందనలు, నమస్సులతో పాటు ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ మరొక్కసారి అభివాదం. నీ అనురాగమే